నారాయణమూర్తి వారు అవతార రూపుడు అనగానే సంతోషించారు. ముడుపు కట్టారు. దైవానుగ్రహం చేత వాళ్ళ దంపతులకి కొడుకు పుట్టాడు. దగ్గరగా ఉండేటువంటి భద్రశిల నదీ తీరంలో ఈ వ్రతం ఏర్పాటు చేశాడు. రాజు, రాణి, మంత్రులు, సామంతులు, పురోహితులు, సమస్త భక్త జనావళి అక్కడ చేరి వైభవపేతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇలా వ్రతం జరుగుతుంటే సాధు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక షాహుకారు గారు వ్యాపార నిమిత్తార్థమై రత్నసారపురం బయలుదేరి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఈ నదీ తీరంలో యజ్ఞం జరుగుతున్నట్టుగా ఈ పూజ జరుగుతుంటే పడవ అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి రాజు దర్శనం, దేవ దర్శనం, బ్రాహ్మణ దర్శనం, ఇన్ని రకాలైన లాభాలు పొంది దండం పెట్టాడు. అయ్యా ఏమిటండి పూజా కార్యక్రమం అంటే అప్పుడు ఆ పంతులు గారు చెప్పారు, ఇది శ్రీమన్నారాయణమూర్తి వారు సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేస్తానని చెప్పి దండం పెట్టుకున్నాడు. వాళ్ళ దంపతులు కొడుకులు పుట్టాడు. అందుకు ఈ వ్రతం చేస్తున్నాడంటే ఈ షావుకారు అన్నాడు, మమాపి సంతతిర్నాస్తి, మాకు సంతానం ఏదైతేయా మేము కూడా భగవంతుని కోరుకుంటామని చెప్పి తీర్థప్రసాదము తీసుకొని షావుకారు గృహోన్ముఖుడై ఇంటికొచ్చాడు. దంపతి సమేతంగా ముడుపు కట్టారు. మాకు సంతాన ప్రాప్తి కలిగితే వ్రతం చేస్తామన్నారు. భగవద్ అనుగ్రహం చేత వీరి దంపతుల కోరిక ప్రకారంగా ఆ లీలావతి నెల తప్పి 10వ నెలలో కన్యారత్నం అజాయతే, ఆడపిల్ల పుట్టింది. సంతోషించారు. ఆ పిల్లకి 11 రోజులు పోతున్నాడు. కళావతి అని పేరు పెట్టారు. భార్య